మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒక వెయిటింగ్ రూంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనం ప్రార్థిస్తాం, కష్టపడతాము, కాని మనం కోరుకున్న ఫలితం మాత్రం వెంటనే రాదు. అటువంటప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడా, లేదా నాకు ఆశీర్వాదం రాదేమో అని నిరాశ చెందడం సహజం. అయితే హబక్కూకు 2:3లో ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, అది నెరవేరుటకై త్వరపడుచున్నది, అది అబద్ధమాడదు, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, అది జాగు చెయ్యదు. ఈ వాగ్దానం మనకిచ్చే భరోసా ఏమిటంటే, దేవుని ప్రణాళిక మన గడియారం ప్రకారం కాకుండా ఆయన నిర్ణయించిన శ్రేష్టమైన సమయం ప్రకారం జరుగుతుంది. ఒక వాగ్దానం ఆలస్యమైనంత మాత్రాన అది రద్దు చెయ్యబడినట్లు కాదు. విత్తనం మట్టిలో నాటినప్పుడు అది పైకి కనిపించకపోయినా లోపల పెరుగుతూనే ఉంటుంది. మీ ప్రార్థన కూడా అంతే. మీరెదురుచూస్తున్న ఆ కార్యం మీ వైపు త్వరగా వస్తోంది, అది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యదు. కాబట్టి ఎప్పుడు జరుగుతుంది అని ఆందోళన చెందకుండా, దేవా, నీ సమయం కోసం నమ్మకంతో కనిపెడతాను అని చెప్పడం నేర్చుకోండి. దేవుడు మీకోసం దాచి ఉంచిన దీవెన ఎన్నటికీ మిమ్మల్ని దాటిపోదు.